మన ప్రార్థనలు ఆలకించు పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయములో ప్రభు పాదముల చెంత ఈ వాక్య ధ్యానాన్ని మన ముందుకు ప్రభు తీసుకుని వచ్చుచూ ఉండగా మనము ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని దీవించబడి ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకొని మనము ప్రభు కొరకు ముందుకు దైవికంగా దేవుల్లో సాగిపోదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి అనేక మంది బిడ్డలు ఇష్టాన్ని ప్రేమను చూపించి దేవుని సన్నిధిలో ప్రభు మాట విని బలపడాలి అనే ఉద్దేశాన్ని కలిగిన ప్రతి ఒక్క ప్రభు బిడ్డను బట్టి ప్రభువునికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనము ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడే పరమ బోధకుడిగా ఉండి మన జీవితాలలో మన యొక్క ఆత్మకు బోధించి సహాయం చేయునుగాక. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ భాగం. యోబు గ్రంథం 22:27లో మనం వాక్యాన్ని చూడగలిగితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు అని ఇక్కడ వాక్యములో ఒక శ్రేష్టమైన మాట మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రార్థన చేయగా మన ప్రార్థన దేవుడు వింటాడు అని ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును అని ఇక్కడ వాక్యములో మనం ఈ మాట చూడగలుగుతూ ఉంటున్నాం. యోబు స్నేహితుడైన దేవుని యొక్క బిడ్డ ఇక్కడ యోబుతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబు యొక్క స్నేహితుడు దేవుని సన్నిధిలో ఆ విధంగా మాట్లాడుతున్న ఈ మాట మనకు ఏమని బోధిస్తుంది అని మనం చూడగలిగితే, ఎలీఫజు దేవుని సన్నిధిలో యోబును చూస్తూ యోబు యొక్క స్థితిని బట్టి, యోబు యొక్క దీనావస్థను బట్టి ఆయన మాట్లాడుచున్న మాటలో మనము చూడగలిగితే, యోబు యొక్క జీవితం ఎంతగా విచ్ఛిన్నమైపోయిందో, ఎన్ని సమస్యల వలయాలలో చిక్కుకుందో, ఎంత శ్రమ తన జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉందో అవన్నీ మనం చూడగలిగితే, యోబు గొప్ప సహనాన్ని ఓర్పును కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు అని మనం గమనించాలి. ఎలీఫజ్ ఈ విధంగా యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును అని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా అనే వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని మన వాక్యంలో చూడగలిగితే, దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను దూరంగా ఉండే దేవుడిని మాత్రమే కాదు, నేను సమీపంగా ఉండి భక్తులు చేయుచున్న ప్రార్థన వైపు నా చెవి యొగ్గి నేను వారి మనవులు వింటాను అని ప్రభుల వారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన మాట్లాడే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మన బాధను, మన దుఃఖాన్ని, మన చింతను, మన సమస్యలను, మన అంతరంగంలో ఎటువంటి బలహీనత బడిలిక, ఎటువంటి క్షోభ ఉందో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా మన యొక్క అంతరాత్మకు
మందును వెయ్యగలిగిన వాడు, మందును పొయ్యగలిగిన వాడు, స్వస్థపరచువాడు, బాగు చేయవాడు ఆయనే అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. యోబు యొక్క జీవితంలో యోబుకు బాహ్యపరంగా, ఆంతర్యంగా గాయములు తగిలి ఉన్నాయి. ఆయన కొట్టబడ్డాడు. ఆయన హృదయం అంతా కూడా వేదనతో, బాధతో నింపబడింది. అయితే ఎలీఫజు మాట్లాడుచున్న మాట ఏంటంటే, యోబు, నీ జీవితంలో ఏదైనా బలహీనత ఉందేమో, ఇంకా చిన్న చిన్న పాపం నీ జీవితంలో దోబుచులాడుతూ ఉందేమో, ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టే విషయంలో నీవు దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన వింటాడయ్యా అని చెప్పి యోబు స్నేహితుడు ఆ విధంగా మాట్లాడుచున్న విధానాన్ని, ఆ వైనాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ఒక విశ్వాసి శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో మన ప్రార్థన వినే మన ప్రభునకు మనం ప్రార్థన చేయాలి అని ఇక్కడ వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. గనుక నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును అని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక ప్రభు బిడ్డ కష్టకాలంలో ప్రార్థన వినే దేవునికి ప్రార్థన చేస్తేనే కదా జవాబు మనకు దొరికేది. అందుకే మత్తయి సువార్తలో ప్రభులు వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును అని ఆ విధంగా వాక్యములో ఈ విలువైన మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థన వినే దేవుని దగ్గరికి మనము వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు మన కష్టాలు మనం ప్రభుతో చెప్పుకొనకూడదు? నిజంగా చెప్పుకుంటే ఆయన అడిగేవారికి ఇచ్చే దేవుడైనా, ఆయన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే వాక్యం అంటుంది ఈ విధంగా, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్థుడు, ఆయన సమీపంగా ఉంటాడు అని లేఖన భాగం ఆ విధంగా చెబుచూ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మాట్లాడే అనుభవాన్ని, ప్రార్థన చేసే అనుభవాన్ని ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఎప్పటికీ కూడా కలిగి ఉండాలి అని యోబు గ్రంథంలో ఈ మాట మనతో ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీ మనవిని ఆలకించెను, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు అని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు. నీ ప్రార్థన ప్రభు వినినప్పుడు నీవు ఏమి చేయాలి అని చూడగలిగితే, నీ మ్రొక్కుబళ్ళు దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా అర్పించాలి అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీ ప్రార్థన వినే దేవునికి నీ కష్టకాలంలో యాకోబు వలె, యెఫ్తా వలె దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఒక వ్యక్తి మ్రొక్కుబడి చెల్లించి, దేవునికి మ్రొక్కుబడి చెల్లించే వ్యక్తులుగా మనం ఉన్నామా? లేకపోతే మనము దేవునికి మ్రొక్కి మర్చిపోయేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రసంగిలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవునికి మ్రొక్కుకున్న తర్వాత ఆ మ్రొక్కుబడి అర్పించాలి. అది దేవునికి అర్పించకపోతే మ్రొక్కుకొనకుండా ఒక వ్యక్తి ఉండుటే మేలు అని ప్రభులు వారు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు. కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవునికి మ్రొక్కుబడి చేసి అర్పించకుండా ఉండుట కంటే మ్రొక్కుబడి చేయకుండా ఉండుటే మేలు కదా అని ప్రసంగి భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవుడు ప్రార్థన పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి.
ప్రభుతో మాట్లాడే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనము దేవుని సముఖంలో చేస్తున్న ఆ మొక్కుబలి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంటే మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.